ప్రహ్లాద నారద పరాశర పుండరిక వ్యాసాంబరీష సుక్షౌనిక హృన్నివాస భక్తానురక్త సంశక్త హృదయే శ్రీ లక్ష్మీనృసింహ మమదే కరావలంబం శ్రీ లక్ష్మీనృసింహ మమదే కరావలంబం. అందరికీ నమస్కారం. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారు మీ అందరికీ బాగా తెలుసు, మనందరికీ సింహాద్రి అప్పన్న అంటాం. భక్త ప్రహ్లాదుడు తర్వాత మళ్ళీ అంతటి ప్రేమ అభిమానం ఆప్యాయత కలిగిన ఒక అత్యద్భుతమైన భక్తుణ్ణి, అప్పన్న స్వామికి ఇష్టమైన భక్తుడిని కలుసుకోవడానికి ఈరోజు వచ్చాం. ఈ భక్తుడి కోసం భగవంతుడు 12 నెలల్లో 3 నెలలు ఎదురు చూస్తుంటాడు. ఆ భక్తుడు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటాడు. భగవంతుడే భక్తుడి కోసం ఎదురు చేసిన ఆ మహిమాన్విత మంచి భక్తుడు ఎవరో ఈరోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటి పెద్ద ఆయన దగ్గరికి వచ్చాం. ఇగో ఇక్కడే ఆయన ఉండబోతున్నారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశ్రమాన్ని చూసి వారిని కలిసి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. భగవంతుడు సింహాద్రినాథుడు నచ్చిన ఆ భక్తుడు ఉండే చోటిది, వారి ఆశ్రమం ఇది. ఈ ఆశ్రమంలోనే వీరు 3 నెలల పాటు సంవత్సరంలో ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీతో పాటు వారి శిష్య బృందంతో పాటు వచ్చి ఇక్కడే ఉంటారు. సింహాద్రి అప్పన్న స్వామి వారిని హృదయంలో కొలువుంచుకొని మనస్ఫూర్తిగా దాదాపు 5 తరాలుగా 400 సంవత్సరాల నుంచి వీరు సేవించుకుంటున్నారు. మొదట్లో వీరి తాతగారు ముకుంద నాయక్ వారు సేవించుకున్నారు. తర్వాత ఋషి నాయక్, అలాగే బుచ్చికేశ నాయక్, వనమాలిక్ దాస్. ఇప్పుడు తాజాగా వనమాలిక్ దాస్, ఇప్పుడు మనం ఏదైతే చిత్రంలో చూస్తున్నామో అది వనమాలిక్ దాస్ గారిది ఈ విగ్రహం. ఈ వనమాలిక్ దాస్ గారి తరువాత తరం లక్ష్మీకాంత్ నాయకో దాస్. బాబు గారి గురించి బాగా తెలిసిన శిష్య బృందంలో ప్రమోద్ గారిని అడిగి తెలుసుకుందాం స్వామీజీ గురించి. తర్వాత పెద్ద ఆయనతో మాట్లాడే ప్రయత్నించాం. మొదట్లో ఎలా వచ్చేవారు? వాళ్ళ తాతలు నడుచుకొని వచ్చేవారు. ఆ తర్వాత ఎద్దుల బండి మీద వచ్చారు. ఆ తర్వాత బస్సు మీద వచ్చారు. ఇప్పుడు ట్రైన్ మీద వస్తాం. అది అక్కడి నుంచి స్టార్ట్ అయినది. 300-400 సంవత్సరాలు అవుతాయి. అక్కడ కూడా భక్తులు ఎదిగి వస్తారు స్వామి గారి దగ్గర. భగవంతుడు నేరుగా భక్తుల దగ్గర ఎక్కువ ఉంటాడని చెప్పి వేదాలు చెప్తున్నాయి. సో అలాంటి భగవంతుడు భక్తుల్ని ఎందుకు ఎంపిక చేసుకుంటాడంటే, నిరంతరం ఎవరైతే భగవంతుడి నామాన్ని స్మరిస్తారో, భగవద్ ధ్యానంలో ఉంటారో వారి దగ్గర భగవంతుడు ఎక్కువగా ఉంటాడు. ప్రహ్లాదుడు ఎలా అయితే స్వామిని మెప్పించారో అలాగే ఈ 3 జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా రాష్ట్రంలో కూడా శ్రీ వరాహలక్ష్మీ స్వామి వారికి సింహాచలం దేవస్థానం, అప్పన్న స్వామి వారికి అనేకమైన మహిమల్ని, వారి యొక్క కీర్తిని ప్రచారం చేస్తూ తరిస్తున్న ఒక మంచి మహిమాన్వితమైన బాబాగా పిలిచిపడుతున్న దాసుడు బాబు గారిని ఈరోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి దగ్గర ఉన్నాం. వారి నుంచి భగవంతుడికి సంబంధించిన వారి అనుబంధాన్ని, వారు చేస్తున్న సేవల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఎన్నాళ్ళ నుంచి ఈ అప్పన్న స్వామి వారి సేవ చేసుకుంటున్నారు? భగవంతుడితో ఎటువంటి అనుబంధం ఉంది? ಮನುಷ್ಯರ ವಿಶ್ವಾಸ ಭಗವಾನ್ ಪಕ್ಕದ ಭಗವಾನ್ ಸಂಬಂಧದ సేగా జాంటారు. భగవాన్ గారు ఆ భక్తుడు అవన్నీ జాంటారు. అంటే బాబు మీరు చెప్పండి. మైక్ మీద దేవుడి మీద మా నమ్మకమే. అదే దేవుడి దగ్గరికి దేవుడి సంబంధం. ఆ సంబంధం దేవుడికి భక్తుడికి ఎదురుగే తెలుస్తుంది. వేరే వాడికి అర్థం తెలియదు కూడా. మీరు భక్తి అయితే మీకే తెలుస్తుంది. అందుకే అది వేరే వాడికి అర్థం అవుతుంది కూడా చెప్పిన. భగవంతుడితో మీరు మాట్లాడుతుంటారా? అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ପ୍ରତ୍ୟେକ ଜିନିଷ ତାର ଇଚ୍ଛାନ୍ତରେ ଆମେ ଖାଲି ନାଁ ମାତ୍ର ସେଆକା ସମ୍ପୂର୍ଣ୍ଣ
ఎన్ని పనులు అవుతున్నాయి, ఏటేటి జరుగుతున్నాయి అండి, అన్ని అతని ఆదేశం ప్రకారంగా అవుతుంది. అతని ఆదేశం తప్ప ఒక్క పని కూడా అవుతుంది. ప్రతి పని కూడా అతని ఆదేశం ప్రకారంగా జరుగుతుంది. సో ఇది భగవంతుడు ఆజ్ఞగా భావిస్తున్నారా ఈ సర్వీస్? భగవాన్ గారు ఆదేశం కానప్ప ఈ సేవ కూర్చుంది ఇది కూడా అతని ఆదేశమే అని చెప్తాను సార్. మొన్న గరుడు సేవ చేయించారు మీరు. గరుడు సేవ చేయించినప్పుడు అప్పటిదాకా అలుముకున్న మేఘాలు మీరు స్వామివారితో ప్రార్థన చేసిన తర్వాత ఆగిపోయి వర్షం ఆగిపోయిందని చెప్తున్నారు మీ బృందం, శిష్య బృందం. అంటే ఏమని అడుగుంటారు స్వామివారిని మీరు? గరుడ సేవ దిన ବର୍ଷା ହେଇଥିଲା ବାପା, ସେ ବର୍ଷା ବନ୍ଦ ହେଇଗଲା ଆଉ ଭକ୍ତମାନେ କହୁଛନ୍ତି ବାପା ବର୍ଷା ବନ୍ଦ ହେଲା। ତାର ଇଚ୍ଛା ସିଏ ବୁଲିବା ଆସିଲା, ଭ୍ରମଣ କରିବା ଆସିଲା, ଆମେ କହିବା କଥା ସବୁ ତା ଦୟାରେ ଏକା ହବ। ବର୍ଷା ତା ଦୟାରେ ବନ୍ଦ ହେଲା, ତାର ଇଚ୍ଛା ନଥିଲା। 4 ବର୍ଷ ହେଲା ବୁଲି ନଥିଲି, 4 years କରୋନାରେ। ଏବେ ଆସିଲେ ମହାପ୍ରଭୁ ଇଚ୍ଛା ଅନୁସାରେ ଏକା ହେଇଛି, ତା ଇଚ୍ଛା ଅନୁସାରେ ବନ୍ଦ ହେଲା। ଆଉ ଆମର ଚେଷ୍ଟା କଲୁ ଆମେ ପ୍ରଭୁ ଧ୍ୟାନ କରିବା, ପ୍ରଭୁ దేవుడు ఆజ్ఞ వల్లే ఆ వర్షం ఆగింది సార్. 4 సంవత్సరాలు కరోనా వల్ల గరుడ సేవ అవ్వలేదు. బాబాగారు చెప్పారు అంతే, ఆ దేవుడికి ప్రార్థన చేశారు, ఆగింది. అతని ఆదేశమే, నాదేం లేదు, మొత్తం అతనే ఆపారు. స్వామి గారు తిరిగారు కదా, గరుడు గారు తిరిగారు, స్వామి గారు తిరిగారు, అతని ఇష్టమైతే ఆగింది అని చెప్తున్నారు. ఇది మనం చూసాం కదా, నిరంతరం స్వామిని ఆరాధిస్తే, భగవంతుడిని విశ్వసిస్తే భగవంతుడు మనతో ఉంటాడు, మనలోనే ఉంటాడు అని చెప్పి దాదాపు 400 ఏళ్లుగా వంశం మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సింహాద్రినాథుడిని ప్రియ ఆరాధ్య దైవంగా ఆరాధిస్తున్న ఒక భక్తుడు, ఒక స్వామీజీ, ఒక బాబా లక్ష్మీకాంత నాయక్ దాస్ ఈ రోజు వారి యొక్క అంతరంగాన్ని చెప్పారు. ఇలాంటి భక్తుడిని భగవంతుడి ప్రతిరూపంగా ప్రతినిధిగా కొలుస్తున్న ఒరిస్సా రాష్ట్రంలో ప్రజలందరూ స్వామీజీని, బాబాని అనుసరిస్తున్నారు. వారందరూ ధన్యులని చెప్పుకోవచ్చు. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to your Jetli channel.